డొనాల్డ్ ట్రంప్ ఓ నిజాన్ని అంగీకరించారు. ఇన్ని రోజులు H1B వీసాపై ఎగిరెగిరి పడిన ఆయన తాజాగా స్వరం మార్చారు. అమెరికా శ్రామిక శక్తిలో కీలక స్థానాలను భర్తీ చేయడానికి ప్రత్యేక నిపుణులైన విదేశీ ఉద్యోగులను నియమించుకోవడం అవసరమేనన్నారు. తమ వద్ద అనుకున్న స్థాయిలో ప్రతిభావంతులు లేరని అంగీకరించారు. అయితే అమెరికాకు చెందిన ఉద్యోగులు బయట నుంచి వచ్చే వారి దగ్గర నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచించారు. సరైన శిక్షణ లేకుండా తయారీ, రక్షణ రంగాల్లో ముఖ్యమైన స్థానాల్లో నిరుద్యోగ అమెరికన్లను నియమించుకోవలేమన్నారు. జార్జియాలోని రక్షణ రంగానికి చెందిన ఓ ఫ్యాక్టరీ నుంచి పెద్ద మొత్తంలో విదేశీ కార్మికులను తొలగించడం వల్ల కొన్ని ముఖ్యమైన ఉత్పత్తుల తయారీలో సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు ట్రంప్ ఉదహరించారు. అమెరికన్ కార్మికుల వేతనాలను పెంచడానికి తాను మద్దతిస్తున్నప్పటికీ దేశంలో పారిశ్రామిక, సాంకేతిక రంగాలను మరింత ముందుకు తీసుకెళ్లాలంటే విదేశీ ప్రతిభను ఉపయోగించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దక్షిణ కొరియా నుంచి వచ్చిన కార్మికులు బ్యాటరీలను తయారు చేయడంలో చాలా ప్రతిభ కలిగి ఉంటారన్నారు. అటువంటి పరిశ్రమలకు ప్రత్యేక నైపుణ్యం అవసరమని, శిక్షణ లేని దీర్ఘకాలిక నిరుద్యోగ కార్మికులతో ఆ స్థానాలను భర్తీ చేయడలేమని స్పష్టం చేశారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తీసుకుంటున్న నిర్ణయాలకు, ప్రస్తుతం మాట్లాడిన మాటలకు ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది. H1B వీసాలపై ట్రంప్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలతో దేశంలో ఆయనపై పెరుగుతున్న వ్యతిరేకత, చట్ట సభ్యుల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు అధ్యక్షుడి వైఖరిలో కొంత మార్పును సూచిస్తున్నాయి.